తండ్రి దేవుని ప్రభుని కృష్ణుడి కృపా సమాధానం కలుగుగాక. దయచేసి తలపెట్టి తండ్రి కొంతవారికి కొంతవారి వారం ఆరాధన కూడికని పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ జీవితాలు ఇచ్చిన మరొక పరిశుద్ధ ఆదివారం కూడికని పెట్టి నీకు వందనాలు. ఉదయకాలంలో పాటల ద్వారా ఆరాధన ద్వారా మైపరచాన్ని బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొద్ది సమయంలో వాక్యం ధ్యానం చేసుకుంటుగా మాతో మాట్లాడి నుంచి రాజుగా సంరక్షించమని ఏ స్నానం అడుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. అందరూ బాగుంటారండి. దేవుడు ఉదయకాల సమయంలో తన మనల్ని మరొక చిత్రం తర్వాత 9వ ఆదివారపు ఆరాధన కూడికకు ఆహ్వానిస్తున్నాం. చదవబడిన 3వ పాఠ్య భాగం ఒకసారి గమనిస్తే పాత నిబంధన గ్రంథం నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1 వరకు మనకు ఇవ్వబడింది. పత్రికా పాఠ్య భాగం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం నుండి 34వ వచనం వరకు మనకి ఇవ్వబడింది. సువార్త పాఠ్యభాగం నుండి పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుండి 46వ వచనం వరకు మనకు ఇవ్వబడింది. 3 పాఠ్యభాగాలని గమనిస్తున్నాం. ఒక మూల వాక్యం మనకు కనబడుతుంది. అదేంటంటే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది. 31వ వచనం, ఎందుకంట తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నోటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ప్రియమైన సంగమం, ఉదయకాల సమయంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని న్యాయాధిపతిగా నియమించి భూలోకమునకు తీర్పు తీర్చబడి ఒక దినమును నిర్ణయించున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన శరీరుడిగా ఈ లోకంలో జన్మించాడు, దేహాన్ని ధరించాడు, శిలువ మరణానికి అప్పచెప్పబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు. ఆయన సమాధుల నుండి 3వ దినమున తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, ఆయన మరల రాబోతూ ఉన్నాడు. ఈ సారాంశం మనకి 3 పాఠ్యభాగాల్లో మనకు కనబడుతూ ఉంది. చదవబడినటువంటి ప్రారంభ గీతాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రారంభ గీతంలో 16వ అధ్యాయం సామెతల గ్రంథంకి అది ముడిపడేది. ప్రారంభ గీతంలో మనకి దాదాపు ప్రసంగంలో వచ్చేస్తుంది. ప్రారంభ గీతం అనేది కీర్తన గ్రంథంలో నుంచి తీసుకొనబడతా ఉంటుంది. ఈరోజు ప్రారంభ గీతంలో 54వ కీర్తన 4వ వచనం మరియు 1వ వచనం, అంటే చివరి లైన్ 1వ వచనం అన్నమాట. ఆ వచనం నుండి తీసుకొనబడింది. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. దావీదు ఈ కీర్తనలో ఒక విశ్వాస ప్రకటనను అక్కడ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 4వ వచనంలో 54:4, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారిని గ్రహించును. ఓ ప్రభువా, నీ సత్యం బట్టి వారిని నశింపచేయదు. దావీదు కొడుకుని మాట్లాడేది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఈ కీర్తన ఎందుకు రాస్తున్నాడంటే, ప్రారంభంలో ఆ కీర్తన ప్రారంభంలో మాట రాయబడుతూ ఉంటుంది. దయచేసి చదువుతారండి. 54వ కీర్తన ప్రారంభంలో మాట రాయబడుతూ ఉంటుంది. పైన ప్రధానంగా జీఫీలు వచ్చి దావీదు మాలో తాగినాడు కాదా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన ప్రేమించాము. దావీదు తన ప్రాణాన్ని కాపాడడానికి పాల్పడుతూ ఉన్నాడు. సౌలు అతన్ని కొడుతూ ఉన్నాడు. జీప్ అనే ప్రాంతంలో తలదాచుకున్నాడు. కానీ జీఫీలు వచ్చి సౌలుకి ఆ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు జీప్ వచ్చేసాడు అరణ్యానికి. ఇది మీకు మొదటి సమయాలు గ్రంథం 23వ అధ్యాయంలో 19 నుంచి మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ అరణ్యానికి వచ్చినప్పుడు దావీదుకి అక్కడ కూడా ఎవరో ఉన్నారు, వాళ్ళు వర్తమానాన్ని ఇచ్చారు. దావీదు అక్కడి నుంచి మారిపోయాడు మాయన్న అరణ్యానికి. మాయన్న అరణ్యానికి మారిపోతున్న సందర్భంలో సౌలు
కలుపుతూ ఉన్నాడు దావీదుని. ఆ కలుపుతూ ఉన్న సందర్భంలో సౌలు ఒకవైపు నుంచి వస్తున్నాడు. దావీదు సౌలు నుంచి పారిపోతున్నాడు. సౌలుకి ఎదురుగా వచ్చేస్తున్నాడు. తెలియలేదు దావీదుకి సౌలుకి ఎదురు రాస్తూ ఉన్నాడని. ఈ సమయంలో దేవుడు సౌలుకి ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఫిలిష్తీయులు నీ మీదికి దండెత్తి వచ్చి ఉన్నారని. ఫిలిష్తీయులు నీ మీదికి దండెత్తి వచ్చి ఉన్నారని. వెంటనే సౌలు దావీదును తనను మానవేయబడుతున్నాడు. ఇంకొక కొద్ది నేను 1 నిమిషం 2 నిమిషాల్లో ఏమో అనుకోవచ్చు దావీదును పట్టుకునే ఉంటాడు సౌలు. అని దేవుడు ఆపద నుండి దావీదును రక్షిస్తున్నాడు. ఖడ్గధార నుండి దావీదును కాపాడుతున్నాడు. ప్రియమైన సంగమా, దావీదు ఈ కీర్తన ఆ సందర్భంలోనే రాస్తున్నాడు. ఆ కొండకి దావీదు భయభక్తి శిలాన్ని పెడుతున్నాడు. శలాహం లేకపోతే హిందువులు అనబడుతూ ఉంటుంది. శలాహం లేకపోతే అంటే భయం నుండి కాపాడిన శిల. శిల అంటే రాక్ అనమాట, కొండ. ఎవరు మనకు ఆశ్రయం దొరకము. మొదలు వస్తున్నది. మన శుక్రవారం సాయంత్రం ఆరాధనలో మనం ధ్యానం చేస్తున్నాం. అందులో ప్రభుత్వానికి సహాయం అంటాడు. ఆపత్కాలంలో ఆయన అనుకునదగిన సహాయకుడు. ప్రియమైన సంగమా, దేవుడు దావీదుని సంరక్షిస్తూ ఉన్నాడు. ఎందుకని సంరక్షిస్తూ ఉన్నాడు ఆయన? అపోస్తుల కార్యాల గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయంలో 22వ వచనంలో పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనం అది కూడా చదువుకోవాలి, కానీ 22 చదువుకున్నాం. తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా నియమించను. మరియు ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును ఏమన్నాడండి? యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని అంటాడు. కనుగొంటిని. అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా హృదయంలో ఉన్న కోరిక ప్రకారం అతను నడుచుకునేవాడు అన్నాడు. అతను నా ఉద్దేశం నెరవేర్చును అని చెప్పి అతని గురించి సాక్షి ఇచ్చును. అది పౌలు చెప్తున్న మాట. ఏమైనా సంగమా, దావీదంట దేవుని యొక్క హృదయానుసారుడంట. యువత కాలంలో ప్రభు ఒక విశ్వాసకి తోడుగా ఉంటున్నాడంటే దానికి కారణం ఏంటంటే ప్రభు ఆ విశ్వాసకి తోడే ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకుంటూ ఉన్నాడని. సాక్షి గ్రంథం 16వ అధ్యాయంలో చదవబడిన పాఠ్య భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ మాట్లాడేటువంటి మొదటి విషయంలో హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రతిష్ఠించినట్టు యెహోవా హృదయాలోచనలు మనుషుని వశము. హృదయాలోచనలు అంట అవి మనుషుని వశం అంట. ఆలోచనలు అనేవి మనుషునికి వశంలో ఉంటాయండి. మనుషుని వశంలో ఉంటాయి. మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక దేశం వెళ్ళాలన్నా, ఈరోజు ఏ పని చేయాలి అన్నా ముందుగానే మనం ప్రణాళికను వేసుకుంటూ ఉంటాం. ఆ ప్రణాళిక ప్రకారం మనం అని కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఆలోచన లేకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళరు. వాక్యం కూడా అదే సాధిస్తూ ఉంది. ఆలోచనలు ఎక్కడ ఉంటాయంట? మనకి హృదయంలో ఉంటాయంట. మన ఆలోచనలు మన హృదయంలో ఉంటాయి. అవి మన వశంలోనే ఉంటాయంట. మన వశం అంటే మన కంట్రోల్లో ఉంటాయండి. ప్రియమైన సంగమా, దేవుడు మానవుడికి హృదయంలో ఆలోచనలు చొప్పున నడుచుకోవడానికి ఆయన స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ మానవుని కూడా ఆయన మీరు మార్పుని మీరు బలవంతంగా మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పి యేసుప్రభు కానీ ఆయన శిష్యులు కానీ ఎవరికి కూడా బోధించరు. ప్రియమైన సంగమా, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభు శరీర రీతిగా జన్మించాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోగ్యమయ్యాడు, మరలా వస్తాడు. ఇదే సువార్త. ఈ సువార్త వాడే తెలియదు కదా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడదు. నమ్మని వారికి విధించబడ్డదంట, శిక్ష విధించబడుతుంది. ప్రియమైన సంగమా, నమ్మిన వారు నమ్మని వారు ఇప్పుడు హృదయాలోచనలు మనుషుని వశంలో ఉన్నప్పుడు దేవుని కుమారుని విశ్వాసించడం కూడా అది మనుషుని వశంలోనే ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని హృదయానుసారంగా నడుచుకోవాలంటే దేవునికి తన హృదయాన్ని సమర్పించుకోవాలి. అప్పుడే దేవుని కోరికలు అతని హృదయంలో అవి ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి, తెలియచేయబడుతూ ఉంటాయి. వాటి ప్రకారమే మానవుడు కొనసాగుతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో మనం గమనించినప్పుడు 21వ వచనంలో మాట్లాడబడుతుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును,
మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటపడి మనుషుని అపవిత్రపరుచునని చెప్పాను. మనుషుని ఇవి అపవిత్రపరుచుకుంటాయంట. అంతేగాని చేతులు పట్టుకుండా ఉంటే అది పాపం కాదు. ఆనాటి దినాల్లో అప్పటి కాలంలో ఆ రీతిగా చేసేవారు. ప్రభు అక్కడ దాన్ని వారి యొక్క క్రియలని అక్కడ వారిని ఖండిస్తూ చేతులు కావాలి, కావాల్సింది మీ హృదయ శుద్ధి కావాలని ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మన హృదయంలో అంటే మానవుని హృదయంలో ఇన్ని ఉంటాయి, మనలో ఉంటాయని కాదు. ప్రియమైన సంగమా, ఏ హృదయం అయితే దేవుని మీద ఉంటుందో ఆ హృదయంలో సౌలు జీవితం ఎలా ఉంటుంది, జీవిల జీవితం ఎలా ఉంటుంది, వారి స్వభావం ఎలా ఉంటుంది, ఆ రీతిగా ఉంటుంది. సౌలు మనకి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మన హృదయ ఆలోచనలు దేవుని వశంలో ఉన్నాయా, మన వశంలో ఉన్నాయా? ఇది మనకి కౌగులిస్తున్నటువంటి ఒక ప్రశ్న. 2వ వచనం చూద్దాం. ఒకని క్రియలన్నీ, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. సౌలు దావీదుని పొందుతూ ఉన్నాడు, దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడు, గొర్రెలు అర్పిస్తూ ఉన్నాడు, పాడులు అర్పిస్తూ ఉన్నాడు. అయినా సరే అదే సమయంలో తన నడతలు దేవుని దృష్టికి దోషములుగా ఉన్నాయని అతను అనుకుంటూ ఉన్నాడు సౌలు. ప్రియమైన సంగమా, తర్వాత భాగంలో రాయబడుతుంది, యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా అంట ఆత్మలను పరిశోధిస్తాడంట. పరిశోధించేవాడు ఆయన వెండిని నిర్మలం చేయగా మానవ హృదయాన్ని ఆయన శుభ్రపరుచుకుంటాడు తన పరిశుద్ధాత్మ అనే అగ్నితోటి. కొన్ని సందర్భాలలో శ్రమలు అనే అగ్ని ద్వారా కూడా మానవుని ఆయన నిర్మలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పబడిన మాట, యెహోవా ఆత్మలను పరిశోధించును. మంచి గురించి దేవుడికి తెలిసింది, మన పక్కన చెప్పడం ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీలో వేషధారణ ఉంచుకొని ఇతరుల వైపు వేలు చెప్తే అది ఎంతవరకు సాధ్యమది? నీలో వేషధారణ ఉంచుకొని నువ్వు ఇతరుల లోపల నీకు చూపితే ముందు నీ నువ్వు సరిచేసుకోవాలి. ప్రభు అదే చెప్తున్నాడు ఈ ఉదయకాలంలో, నీ గురించి దేవుడికి తెలుసు అంటున్నాడు. నీ ఆత్మను పరిశీలించుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో అంటున్నాడు. నీ జీవితం ఎలా ఉంది ఉదయకాలంలో? ప్రభు అదే ప్రశ్నిస్తున్నాడు. వేషధారణ కాకుండా దేవుని యొక్క నిర్మలమైన భక్తితో నీ జీవితం కొనసాగుతుందా అని. అందుకే అంటాడు, ఒక్కనే నడతలేదు మీరు వాడి దృష్టికి నిర్దోషములుగా కనబడిన, అస్సలు దోషమే లేదు నా మార్గంలో అన్నట్టుంటుందంట. ఇప్పుడు మనము సామెతల గ్రంథం 14:12 వచనం చదువుదాం. ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు, అయితే అది తుదకు మరణమునకు తోవ. ఇదే సరైన తోవ అని ఒక వ్యక్తి వెళ్తాడంట, నాకు చివరికి అది అతన్ని కీడులోనికి తీసుకుని వెళ్తాడంట. ప్రియమైన సంగమా, సౌలు కూడా అదే రీతిలో చేస్తున్నాడు. దావీదుని చివరి వరకు కూడా చంపాలనుకున్నాడు. చివరికి తన కత్తి మీద తానే కూడా చచ్చిపోయాడు, తన్నే చంపేసుకున్నాడు. ఏ కత్తితో దావీదుని వధించాలనుకున్నాడో అదే కత్తితో తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ప్రియమైన సంగమా, మనకు మనకు జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితం ప్రభువుకి అంగీకారం ఉందా లేదా? సౌలుని దేవుడు తిరస్కరించడానికి గల కారణం అతనిలోని అభ్యత. మనుషులకు విలువనిచ్చాడు కాబట్టి దేవుడికి అధికారంలో తొలగించాడు. దేవుడికి విలువనిచ్చాడు కాబట్టి దావీదు దేవుడి సంతానంలో నిరంతరం కూడా జీవించగలుగుతున్నాడు. యేసు ప్రభు దావీదు సంతానంలో పుట్టడానికి కారణమైనది ఏమిటంటే దేవుని ఎందుకు అలా విధేయత. ఉదయకాల సమయంలో ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు. సాయంత్రం 16:4 వచనంలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేస్తును. ప్రతి వస్తువు అంటారు. ఈ లైట్ ఉందండి, దీనికి నాకు వెలుగు ఇవ్వాలి కాబట్టి పని చేస్తూ ఉంది. ఫ్యాన్ ఉంది, ఇది ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే పాస్టర్ గారు ఇది గాలి ఇవ్వాలి సముద్రం నుంచి కాపాడడానికి. మీకు కూడా అంతే, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి, కింద మ్యాట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి ఇవన్నీ అంటే దాని పని అది నిర్వర్తిస్తున్నాయి. మనకు ఉపయోగకరంగా దేవుడు వీటిని ఇక్కడ ఉంచుతూ ఉన్నాడు. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సమస్తం కూడా ఆయన ఒక ప్రత్యేకమైన పని నియమించాడట. అందుకే అంటాడు 4వ వచనంలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసిన. ప్రతి వస్తువుని కూడా అంట ప్రభువు దాని పని నిమిత్తం కలుగజేసిన. కింద వచనంలో ఉంటుంది, నాశన దినమునక ఆయన బట్టి కలుగజేసిన. నాశన దినం అంటే అక్కడ రా అనే పదం రాయబడింది. ఇప్పుడు దాని ఏంటంటే బ్యాడ్, ఈవిల్ అని అర్థం, చెడు అని అర్థం, కీడు అని అర్థం వస్తుంది దానికి. ఇక్కడ నాశన దినం అనే మాట ఇక్కడ ఉపయోగించబడుతుంది. నాశన దినం కంట ఆయన భక్తిహీనులను
పదానికి హెబ్రీ బైబిల్లో రాష్ట్ర అనే పదం వాడుతున్నాడు. మీరు మొదటి సంగీతంలో మొదటి వచనంలో చదువు మాట ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టులు అనే మాటకి అక్కడ రాష్ట్ర అనే పదం వాడబడింది. ప్రియమైన సంగమా, ఇక్కడ కూడా భక్తిహీనుడు అనే పదానికి దుష్టుడు అనే మాటనే వాడుతున్నాడు. హీనుడు నాశనం కంటే ఆయన భక్తిహీనులను మొదలు చేశాడు. అంటే మేలు కలగడానికి ఆయన దావీదును ఎన్నుకుంటూ ఉన్నాడు. కీడుకి సౌలు లాంటి వారు, జీవితం లాంటి వారు అక్కడ నియమించబడుతున్నారు. ఎవరు ఎంచుకుంటున్నారు ఈ మార్గాన్ని అంటే దేవుడు రెండు మార్గాలు మనం ముందు ఉంచుకుంటున్నాడు. మనకి ఎప్పుడు కూడా మేలా కీడ మనం నిర్ణయించుకోవాలి. దావీదు మేలు మార్గాన్ని అనుసరించాడు, సౌలు కీడు మార్గాన్ని అనుసరించాడు కాబట్టి కీడులో పడ్డాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చెప్పబడుతున్న మాట, నా స్వజనమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసను. 5వ వచనం చూద్దాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, వారు శిక్షణందులు. గర్వ హృదయులు అంటారు. ఇప్పుడు మనకి ఇంటి పొందుతున్నదని మనము దేవుడు చెప్పుకునేటప్పుడు చదువుకునేటప్పుడు నాకు సంతోషం కలుగుతూ ఉంటుంది. నా హృదయము దేవుని వాక్కుతో దేవుడితో నిండి పొందుతున్నది అని మనం సంతోషపడుతూ ఉంటాం. కానీ భక్తిహీనుడి హృదయంలో దేవుని వాక్యానికి చోటు అనేది ఉండదు. ఏముంటది? అహంకారానికి ఉంటుంది. ఏముంటాయి హృదయంలో? ఇలా చదువుకున్న మార్క్స్లో దేవుడు 22 వచ్చినారు, 23 వచ్చినాల్లో అక్కడ ఏమైతే రాయబడ్డాయో అవన్నీ కూడా ఉంటాయి. గర్వం అనేది కూడా ఉంది అక్కడ. గర్వ హృదయం అనుకున్నట్ట యెహోవాకు హేయుడు అనే పదం వాడుతుంది. ఈ హేయుడు ఆస్వాదించుకుంటాడంట ఆయన. ప్రియమైన సంగమా, నిశ్చయంగా వారు పాత్రకాలం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఒక మాట ఇక్కడ చెప్పబడుతుంది 6వ వచనంలో, కృపా సత్యముల వలన దోషమునకు ఏం కలుగుతుందంట? కృపా సత్యం అంటే ఎవరండి చెప్పాలి? కృపా అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఆయన ప్రాణాన్ని చూసిన పెట్టాడు. ఎవరి వరకు? నీ వరకు, నా వరకు. మనం ఎన్నో గవర్నమెంట్ పాపాలు చేసినటువంటి చేసే మనల్ని తన రక్తంలో మనల్ని కడగడం లేదా, శుద్ధి చేయడం లేదా? అందుకే కదా మనం ఈ రోజు ఉదయకాల సమయంలో ఆయన ఆలయంలో నిలవబడినా, కూర్చున్నా, ఉండబడుతున్నా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధపరిచే ప్రక్రియలోనే ఆయన ప్రాయశ్చిత్తం అనేది ఆయన 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద ఆయన జరిగించాడు. మన శుక్రవారం సాయంత్రం ఆరాధనలో మనం ధ్యానం చేస్తున్నాం కదా. యాకోబు చూసిన ఇచ్చిన ఆ పైన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు పైన. యెహోవా దేవుడు అక్కడ రాయబడింది. యేసు ప్రభువే ఆ మెట్ల మీద నిలబడి ఉన్నాడు. అదే దర్శనాన్ని దేవుడు 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద సర్వమానవాడిని చూపిస్తున్నాడు. ఎవరున్నారు? ఆ నిత్యనాన్ని పడి శిలువ మీద యేసుతో వేలాడుతున్నాడు. ఎలా వేలాడుతున్నాడు? ఒంటి మీద ఏమీ లేకుండా శిలువ వేయబడ్డాడు. దొంగ వలె శిలువ వేయబడ్డాడు. నరహంతకుడు వలె శిలువ వేయబడ్డాడు. ఘోరమైన తప్పిదాలు చేసిన వాడి వలె యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు. ప్రియమైన సంగమా, ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే పాపం చేస్తావో ఆ పాపానికి శిక్ష ఎవరో కనిపించాలి. ఆ శిక్ష ఎవరు అనుభవించాలి తెలుసా? యేసు ప్రభు అనిపించాడు. అందుకనే ఈ పాపం సరే ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. క్షమాపణ లేకుండా ఏది ఉండదు ఈ లోకంలో. ఎంత ఘోర పాపమైనా సరే దేవుడు క్షమిస్తాడంట. ఎంత దుర్గుణం కలిగిన వ్యక్తినైనా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దావీదు లాంటి వ్యక్తిగా నువ్వు మారగలిగితే దేవుడు క్షమిస్తాడు. సౌలుని కూడా దేవుడు క్షమించిండేవాడు. వాస్తవానికి దేవుడు సౌలుకి అనేక సంవత్సరాలు సమయం ఇచ్చాడు మారు మనసు పొందుతాడని. మారు మనసు పొందలేదు సరికదా. సౌలు వాడు దావీదుని చంపడానికి చూస్తాడు. ప్రియమైన సంగమం, ఉదయకాలంలో ప్రభు చెప్తున్నాడు, కృపా సత్యములు నీ దోషానికి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాయి అంటున్నాడు. తర్వాత అదే వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదు. అసలు భయము భక్తి అనేది మనలో ఉంటుందా? ఒకే మాట్లాడుతుంది బైబిల్లో. భయభక్తి భయం, ఫియర్ అంటే భయం. భయం అనేది ఆరాధనలో కూడినది. అది భయపడడం అంటే ఏదో అయిపోతుంది కాదండి. ఇది దేవుని సన్నిధానంలో అంటే వాళ్ళని ఆరాధించాలి. ఆరాధనలో కూడినది భయం అనేది. ఏమైనా సంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగించడం వలన మనుషులంతా చెడు మనసులు తొలగిపోతారట. అసలు దేవుడి భయమే లేదు కదా నీలో. అందుకే నువ్వు చెడు పనులు చేయగలుగుతావా? చెప్పేవాళ్ళు ఎవరున్నారు నీకు? ఎవరు లేదు కదా. ఒకవేళ నీవు నాశన దినము కొరకు నువ్వు నియమించబడితే ఎవరు నిన్ను రక్షిస్తారు? ఉదయకాలంలో అదే ప్రశ్న వేస్తున్నాడు. ప్రియమైన సంగమా, 7వ వచనం అంటున్నాడు, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమవునప్పుడు అంట ఆయన వారి శత్రువులను సహా
ఎక్స్పెక్ట్ చేస్తాడట. టీచర్ అవ్వాలి, ఇష్టం అవ్వాలి. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచన అవి దేవుడికి ఇష్టం అవ్వాలి, మనుషులకి కాదు. మనుషుని ఇష్టపడకపోవచ్చు అంటే దేవుడిని ఇష్టపడాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చూపులు, నీ నడక అవన్నీ ప్రభు ఇష్టపడుతుంది. అంటే నీ శత్రువులు కూడా ఆయనకి విడుదలగా చేస్తాడని ఇక్కడ చెప్పబడుతుంది. 8వ వచనంలో అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చేవాడి కంటే నీతితో కూడిన కొంచెమే చేస్తాం. ఎంత అవసరం లేదండి మనిషికి, ఎంత చాలు అన్నం మనకి ఎంత అవసరం లేదు, ఎంత బిర్యానీ అవసరం లేదు, ఎంత ముందు చాలు మనం బ్రతకడానికి. నీటితో కూడిన కొంచెం చాలు మనిషికి. ఎంత ఉన్నా అందులో నీటి లేకపోతే మన జీవితాలు ప్రభుకి నీటి పాపంగా ఉంటాయా? ప్రభు ఉదయకాలంలో మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరిగా పాఠ్యభాగంలో 9వ వచనం గమనిస్తే, ఒకడు తాను చేయబోనని హృదయంలో యోచించుకొనును, యెహోవా నడతను స్థిరపరచును. మన హృదయంలోనే మనం ఆలోచించుకుంటాం, కానీ దేవుడు చూసుకుంటాడు మన పనులు. అందుకని మన పనుల భారం ఎవరికి చెప్పాలి? మన పనుల భారము ఎవరికైనా చెప్పాలంటే కీర్తన గ్రంథం దేవుడు చదవాలి. 37వ సంకీర్తన చదువుతూ ఉన్న సందర్భంలో అనేక విషయాలు అక్కడ రాయబడుతూ ఉంటాయి. నీ పనుల భారాన్ని నీవు దేవుడికి అప్పచెప్పాలి. 34వ సంకీర్తన కూడా మీకు వీలుంటే ఇంటికి వెళ్ళినప్పుడు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. 34వ సంకీర్తన, 37వ సంకీర్తన. మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అవన్నీ చేసే సందర్భంలో ఈ కీర్తనలే మనకు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని యందు నమ్మకం ఉంచడానికి అవి ఆనందంతో ఉంటాయి. పాత్రల పాఠకాలం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక సత్యం ఏంటంటే, ఒక దినం అనేది ఉన్నట్టు నాశనమైన దినం. ఆ నాశనమైన దినం కొరకు ఆయన నన్ను సృష్టించలేదు, పౌరులు కూడా సృష్టించలేదు, ఆయన జీవిని కూడా సృష్టించలేదు. వారు కోరికన్నారు, వారి హృదయాలోచనల మేరకు మాత్రమే నాశనంలోనికి వారు వెళ్ళిపోయిన సందర్భం మనకు కనపడుతూ ఉంది. అలాగే మనము చదవబడినటువంటి పత్రికా పాఠ్యభాగంలో అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం గమనిస్తే 17వ అధ్యాయంలో 16వ వచనం నుండి 34వ సంకీర్తన వరకు మనకు ఇవ్వబడుతుంది. గత వారము పాఠ్యభాగంలో మనం గమనిస్తే ఆ భాగంలో పౌరులు శాస్త్రాలను కూడిపడ్డాడు. లోపలి శాస్త్రాలకి కూడిపడ్డాడంటే పౌరులు ఎన్నో అవమానపడి ఉంటాడు, దెబ్బలు కూడా తిన్నాడు. ప్రియమైన సంగమా, అవన్నీ అనుభవిస్తేనే కానీ పౌరులు లోపల శాస్త్రంలోకి వెళ్ళలేదు. లోపల శాస్త్రంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఎందువరకు పౌరుని ఆ ప్రాంతానికి పంపాడో అది నెరవేర్చబడింది. లోపలి శాస్త్రాలలో బంధించబడినటువంటి ఖైదీలకు దేవుడు రక్షణ సువార్త అక్కడ వినిపిస్తూ ఉన్నాడు. పౌరు బంధించబడకపోతే ఆ పరిస్థితి కలిగేది కాదండి. పౌరు బంధించబడకపోతే, ఆ విధమైన రీతిలో గవర్నమెంట్ శిక్షకు విధించబడకపోతే చేస్తాలో ఉన్న ఖైదీలు రక్షించబడేవారు కాదు. చేస్తాల అధిపతి యొక్క కుటుంబం కూడా రక్షించబడేది కాదు. అతను కూడా చనిపోయేవాడు, రక్షణ పొందలేకపోయేవాడు, తీర్పు దినంలో నాశనంలో పడిపోయేవాడు. వీటిని సంగమా, పౌలు యొక్క పరిచయం మనం గమనిస్తే ఎక్కడైతే హింసించబడుతూ ఉన్నాడో ఆ ప్రాంతంలో పౌలు ఎవరో ఒకరిని రక్షిస్తూ ఉన్నాడు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో తను పొందే శారీరక హింసల ద్వారా ఆ వ్యక్తి అనేక మందికి మార్గదర్శకంగా పొందబడుతూ ఉన్నాడు. ప్రసవ వేదనంట కుమారుడికి కానీ కుమార్తెకి కానీ జన్మనిస్తుందంట. ఒక సేవకుడి యొక్క ప్రసవ వేదన ఎవరికో మారు మనసును కలిగించడానికి అది దేవుడు ద్వారాలు తెలుస్తూ ఉంటాడు. 17వ అధ్యాయంలో అపోస్తలుల 17 మనం గమనిస్తే ఒక మాట రాయబడుతుంది. 16వ అధ్యాయం ముగింపులో చదువుదాం. 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియాకి వెళ్ళి అక్కడి సహోదరులు నుంచి ఆదరించి బయలుదేరి వెంటనే వెళ్ళారు. అక్కడ వెళ్ళాలి ఉండలేదు. ఇప్పుడు 17వ వచనంలో వారు అంశీకుని అపోలోనియ పట్టణం మీదుగా వెళ్ళి దశలోనిగా కూర్చుని పౌరు ఎక్కడున్నా చేసే పని ఏంటంటే సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. దశలోనికలో వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్న సందర్భంలో అక్కడ కూడా ఏం బయలుదేరింది. దశలోనికలో కూడా యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటిస్తున్నాడు అంట. 2-3 వచనాల్లో చూడండి పౌలు ఏం చెప్తున్నాడు. కనుక పౌలు తన వారికి చెప్తున్న సమాజం వారికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి చెప్పుచు వార్తములు దృష్టాంతములు
తర్కించుచుండెను. ఈ మాటలే పౌలు చెప్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కొరకు చనిపోయాడు, సమాధి చేయకుంటాడు, ఆయన మూడో తిరిగి లేచాడు, ఆరోహణాడు, మళ్ళా రాబోతున్నాడు, తిరుగు తిరుమలని ఒకటి ఉంది. పౌలు యొక్క పరిచర్య సారాంశము ఇదే. ప్రియమైన సంగమా, థెస్సలోనికలో 3 వారాలు తగ్గించాడంట. అనేక మంది గ్రీస్ దేశస్తుల్లో స్త్రీలు, గ్రంథగల స్త్రీలంట, గొప్ప వంశపు వారు, గొప్ప కుటుంబాల వారు పౌలు యొక్క వార్తని సువార్తని వారు మారు మనసు పొందినట్టు 4వ వచనంలో రాయబడుతూ ఉంది. 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ యూదులు పసరపడంట. అక్కడ కూడా పౌలుకి హింసను కలుగు చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి బెరకి వెళ్ళాడు. బెరలో కూడా అనేక మంది మారు మనసు పొందుతున్నారు, మారు మనసు పొంది రక్షించబడుతూ ఉన్నారు. ఈ సమయంలో మరలా అక్కడ కూడా పౌలుకి హింస ఎదురైనప్పుడు ఏథెన్స్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏథెన్స్ వెళ్ళాడు. ఏథెన్స్ గురించి మనకు తెలుసు కదండి, చిన్నప్పుడు మన పుస్తకాల్లో చదువుకుంటాం కదా. ఒలింపిక్స్ కూడా జరిగింది, చాలా కావాల్సిన ఒలింపిక్స్ కూడా జరిగింది గ్రీస్లో, ఏథెన్స్. ఇప్పుడు 16వ వచనం రండి. పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుచుండగా, ఎవరి కొరకు కనిపెడతారు? 5వ వచనం చూద్దాం. పౌలును సాగనాకు వెళ్ళిన వారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి సేలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని ఎదురు రావాలని ఆజ్ఞాపించి బయలుదేరిపోయారట. శీలని తిమోతిని సాధ్యమైన శీఘ్రంగా పౌలు దగ్గర రావాలని చెప్పి వెళ్ళిపోయారట అక్కడి నుంచి. 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెడుతున్నాడు. వీళ్ళ కొరకే వారి వస్తారా శీల తిమోతి అని. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినట్టు చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. విగ్రహం అనే కాదండి. విగ్రహం అంటే మనలో ఉన్న చెడు లక్షణాలు. వాస్తవ 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అనేకమైన చెడు లక్షణాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. చెడుతనం అనేది అక్కడ రాయబడుతూ ఉంది. అవన్నీ కూడా విగ్రహం. నువ్వు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, దేనికైతే నువ్వు విలువలిస్తున్నావో అదే విగ్రహం నీ జీవితంలో. సంగమా, పౌలు ఇప్పుడు విగ్రహాలు చూస్తున్నాడు. వాస్తవానికి గ్రీకు పురాణాలు, భారతీయ పురాణాలు, రోమ పురాణాలు కొంచెం అటు ఇటుగా వాళ్ళ దేవతలు ఒకే రీతిలో ఉంటారు. గ్రీకులో కూడా అనేక మంది దేవతలు ఉన్నారు. ప్రియమైన సంగమా, వారి విగ్రహాలతో ఆ పట్టణం నిండిపోయిందంట. అందుకనే పౌలు యొక్క ఆత్మ పరితాపమైందంట. అయ్యో, ఈ ప్రజలు నశించిపోతున్నారే అది పౌలు యొక్క బాధ. నశించిపోతున్నారే అని బాధపడుతూ ఉన్నాడు. 17వ వచ్చినప్పుడు సమాజ మందిరానికి వెళ్తున్నాడు. ఎక్కడైతే 10 మంది యూదులు ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఒక సినగోగు ఉంటుంది. సినగోగుని సమాజ మందిరం అంటారు. సునగూగి అనేది గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే సమాజ మందిరం. ఇది కూడా సమాజ మందిరమే, కానీ సమాజ మందిరంలో సిలువ ఉంటుంది. దీనిని సంఘం అని అంటారు, చర్చ్ అని అంటారు. ఆ సమాజ మందిరంలో యూదులు సమాజ మందిరంలో ఇవన్నీ ఉంటాయి, సిలువ మాత్రం ఉండదు. ప్రియమైన సంగమా, 17వ వచనంలో సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధులతో కలుసుకున్న వారితోనూ తర్కించు వచ్చును. ఏం తర్కిస్తున్నాడు? యూదులతో ఏసైనాడు మెస్సియా ఈయనే అని చెప్తూ వారితో తర్కిస్తున్నాడు అంట, ఒప్పిస్తూ ఉన్నాడు. అనేక మంది గ్రీస్ దేశస్తులు యూదా మతంలోకి రావడం జరిగింది. వారితో కూడా తర్కిస్తూ ఉన్నాడు. 18వ వచనం. ఎపికూరీయులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానాలతో వాదించింది. ఎపికూరీయులు, స్తోయికులు వీరేంటంటే గ్రీకులకు ఉన్న ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అంటే వారు జ్ఞానులు, ఈ లోక సంబంధమైన జ్ఞానంలో వారు నింపబడ్డారు. తత్వవేత్తలు వారు. వీరు చెప్పేది ఏంటంటే ఎపికూరీయులు, స్తోయికులు ఏమని చెప్తారంటే మనిషికి ఆత్మ అనేది లేదు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికనే వెళ్ళాలి, చోటుకనే వెళ్ళాలి. వీరికి మరణం తర్వాత జీవితం అనేది లేదు అనేది వీరి యొక్క సారాంశం కదండి. ఎక్కువ ఇక్కడ మనం గమనిస్తే వీరు పౌరుతో వాడుతున్నారు. పౌరు ఏం చేస్తున్నాడు? క్రీస్తుని కొరకు జన్మించాడు, మా కమ్మబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోగ్యమయ్యాడు, వాళ్ళు అవుతాడు, నేను తీసుకొని వెళ్తాడు. ఇది పౌరు యొక్క పరిచర్య. దీనికి వ్యతిరేకంగా ఎపికూరీయుల జ్ఞానం, స్తోయికుల యొక్క జ్ఞానం చెప్పబడుతుంది. తత్వవేత్తలు ఏమో చెప్తారంటే తిరుము ద్రవము సృష్టించమని అంటారు. ఫిలాసఫీ చదివిన వాడికి చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. అనేక మంది తత్వవేత్తలు వాళ్ళు చెప్పిన మాటలు వింటే బుర్ర తిరిగిపోతుంది అనమాట. తిరుము ద్రవము సృష్టించము, ఈ 3 లక్షణాలతో ఎపికూరీయులు, స్తోయికులు నిండిపోయి ఉన్నారు.
14వ సంకీర్తన మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మాట రాయబడుతూ ఉంది. దేవుడు లేడని మొదలు వచ్చినప్పుడు సంకీర్తన 14 దేవుడు లేడని దీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసలే కార్యము చేయులు వేసేవాడు అప్పుడును దేవుడు వివేకం కలిగి దేవుని వెతకవారు కలలేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి పూర్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడేను లేరు. ప్రియమైన స్తోయికులు దిక్కుకురీయులు ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు. పౌరులతో వారు వాదిస్తూ ఉన్నారు. వీళ్ళు వారితో కొందరి కోపం ఉంటుంది. వారు ఏం చేస్తున్నారంటే కొందరు 18వ చూడండి, కొందరు ఈ వదలబోతు చెప్పుకున్నది ఏమిటని చెప్పుకున్నది ఏంటి వాకింగ్ ఇలా మాట్లాడుతున్నాడు. మనిషి చచ్చిపోయి తిప్పి బ్రతుకుతాడా? మనం చచ్చిపోతే మట్టిలో చచ్చిపోతాం కదా, జీవితం లేదు కదా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి చెప్పుకున్నారంట. ఇప్పుడు చూడండి, అతను యేసుని గూర్చి పునరుత్థానం గురించి ప్రయాణించింది కనుక మరి కొందరు వీడు అన్యదేవతలను ప్రచురిస్తున్నాడు అని చెప్పుకునేది. అన్యదేవతలను ప్రచురిస్తున్నాడు వీడు అని చెప్పుకున్నారట. ఇంకొంతమంది 19 రోజులు అంతట వారు అతని వెంట పెట్టుకుని అరే యొక్కకు అన్న సభ తీసుకుని పోయారట. అరే యొక్కకు వాళ్ళ ఇంకా సభ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఒక కౌన్సిల్ అనమాట. ఇప్పటికి ఆ బిల్డింగ్ ఏదైతే పట్టణంలో ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. అరేస్ అంటే ఏంటంటే గ్రీకు దేవత యుద్ధానికి దేవత అనమాట. గాడెస్ ఆఫ్ వార్ అనమాట. అరేస్ అనే దేవత. ఇప్పుడు పాగోస్ అంటే కొండ, రాతి కొండ. ఇది అరే యొక్కస్ అంటే గ్రీకు దేవత యొక్క యుద్ధానికి నిలమైన ప్రాంతం అని అర్థం. ఆ కొండ మీద విశాలమైన స్థలం ఉంటుంది. దాని మీద ఈ యొక్క కట్టడం అనేది కట్టబడింది. అది ఒక కౌన్సిల్. అది కౌన్సిల్ మెంబర్స్ అందులో ఉంటారు. తీర్పులు కూడా తీస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు కూడా అది ఆ ప్రాంతానికి రిమైండ్ సంగమా. ఈ అరణ్యపగస్తైన సమయంలో పౌరులు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు చూడండి, నీవు చేయించు 19 వచ్చిన నీవు చేయించిన ఈ నూతన బాధతో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు కనుక వీటి భావమేమో తెలుసుకొని కోరుచున్నామని చెప్పి ఆ సమయంలో తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నమాట, కొన్ని కొత్త సంగతులు అంతకుముందు ఎప్పుడు వినలేదు, మానవ జీవితం ఉంటుందని ఇప్పుడు వింటూ ఉన్నారు. కొన్ని కొత్త సంగతులు మాకు చెప్తున్నాం, వాటి అవి ఏంటో మాకు తెలుసుకొని వచ్చా అని చెప్పి ఇక్కడ అడుగుతూ పౌరులతో మాట్లాడుతున్నారు. వీటి అర్థం ఏంటని అడుగుతున్నారు. 27 వచ్చినాం. ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించే ప్రదేశంలో ఏదో ఒక కొత్త సంగతి చెప్పి ఏంటను వీరిని ఎందుకు మాత్రమే తమ కాలము గడుపుతున్నారు. కదంటే చాలా మందికి సమయాన్ని గడిచిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ మానవ పొందడానికి వారు సమయాన్ని వెచ్చించరు. ఏ తెలుసు వారు అన్యులు, దేవుని ఎరిగిన వారు, ఈ లోక సంబంధులు కాబట్టి మానవ మనసుల గురించి వారు ఎరిగి లేరు వారు. అందుకనే వీరు కొత్త సంగతులు వినడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం గమనిస్తే పౌరులు ఇప్పుడు వారి మధ్య నిలబడి చెప్తూ ఉన్నాడు. 25 వచనం నుండి పౌరులు అరియోకు మధ్య నుంచి చెప్పినది ఏమనగా ఏమన్నట్టు ఏ తెలుసుకోవాలా అంటాడు. ఏ తెలుసు జ్ఞానానికి కేంద్రంలో పడుతుందండి. ప్రేమించిన సర్వమానం ఏ తెలుసుకోవాలగా మీరు సమస్త విషయంలో ఎలా ఉంటారంట? అతి దేవత భక్తి దేవుడు అంటే చాలా భయం ఉంది. అతి దేవత ప్రతి విగ్రహాన్ని మీరు పూజిస్తున్నారు, ప్రతిదాన్ని దొరుకుతున్నారు, బలర్పిస్తున్నారు, కాంతులు రక్త ప్రోక్షణలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఏమంటున్నాడంటే, నేను మీ పట్టణంలో మీ ప్రతిమలను చూస్తూ నేను వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. ప్రతిమ అంటే విగ్రహం అన్నమాట, ఇమేజ్. ఏమైనా సంగమా ఆ విగ్రహాలను నేను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. 23 రోజుల్లో ఒక బలిపీఠం కనబడిందంట. ఇన్ని విగ్రహాలు ఉంటుంటే మనం సికింద్రాబాద్ వెళ్ళాం అనుకోండి, సికింద్రాబాద్ ఏ మూలకి వెళ్ళాం మనకి చర్చెస్ కనపడతాయి, ఎక్కడికి వెళ్ళాం మనకి దేవాలయాలు కనపడతాయి. సికింద్రాబాద్ లో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏంటి ఇన్ని చర్చెస్ ఉన్నాయా సికింద్రాబాద్ లో? క్రీస్తు కొరకు నిర్మించబడిన పక్కన లేదు సికింద్రాబాద్ లో. చెన్నై కూడా అంతే. నువ్వు ఏ మూలకి వెళ్ళినా అక్కడ ఒక దేవాలయం కనపడుతుంది. బెంగళూరు కూడా అంతే. నువ్వు ఏ మూలకి వెళ్ళినా దేవాలయం కనపడుతూ ఉంటుంది ఈ పట్టణాల్లో. ప్రియమైన సంగమా ఏ దిశలో కూడా విగ్రహాలు అనేక ఉన్నాయంట. నువ్వు సేవకుడు వాటిని చూస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఒక విషయం కనిపించిందంట. 23వ వచనంలో ఒక బలిపీఠం మాకు కనబడును అని అరియోపగస్తైన సభలో వారు చెప్పారు. ఒక బలిపీఠాన్ని చూశారు. బలిపీఠం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కనబడుతున్న దాన్ని బలిపీఠం అంటారు, ఆల్టర్ అంటారు. ఒక బలిపీఠం నాకు కనబడేను, దాని మీద తెలియబడిన దేవుని కలిగి రాయబడి ఉన్నది. దాని మీద అంట పేరు ఉందంట, తెలియబడిన దేవుడు. ది అన్నోన్ గాడ్ అని రాయబడింది.
దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి పేరు మాకు తెలియదు. అన్ని దేవతల పేరు పెట్టేశారు. ప్రతి దేవతకి ఒక పేరు రాసుకున్నారు విగ్రహం మీద. ఇంకా విగ్రహం నిర్మించడానికి లేదు కాబట్టి బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠానికి తెలియని దేవుడికి అని చెప్పి అక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు తెలియక దేని భక్తి కలిగి ఉన్నారో దానే నేను మీకు ప్రచురపరుచుతున్నాను. మీరు తెలియకుండా దేన్నైతే ఆరాధిస్తున్నారో దాన్నే నేను మీకు ప్రచురపరుస్తున్నాను అని చెప్తున్నాడు. 24 ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి పౌరులు. ఈ భాగంలో 24 నుంచి చదువుతుంటే ఆశ్చర్యకరమైన మాటలు, మనకి సంతోషం కలిగించే ఆత్మను జీవించే మాట పౌరులు పొందుతూ ఉన్నాడు. ఇక్కడ 24వ వచనంలో జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రవ్వైనందున అష్టముల కాలములలో చెప్పండి రక్షిస్తాడా? జగత్తుని ఈ సర్వ భూమిని సృష్టించిన వాడు మానవుని చేత నిర్మించబడిన ఆలయాల్లో ఆయన నిర్మిస్తాడా? జీవిస్తాడా? ఆయన నివసిస్తాడా? పౌరులు ఆ మాట చెప్తూ ఉన్నాడు. యెషయా 66వ వచనంలో యెహోవా దేవుడు మాట చెప్తున్నాడు. యెషయా 66వ వచనం మొదటి వచనం, యెహోవా ఇలాగా ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశమేమంట నా సింహాసనము, భూమి ఏమంటాడు నా పాదపీఠము. ఏ పార్టీ నాకు విశ్రమ స్థానంగా మీరు ఉద్దేశించింది ఏ పార్టీ? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని సెలవిచ్చుచున్నాడు. ఎవరు దీనిపై కలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచున్నాను వాడిని నేను సృష్టిస్తున్నాను. మాట విని లీనత్వం కలిగి ఆయన మాటని వణకుచుండు వారిని ఆయన దృష్టిస్తాడట. ఇప్పుడు హస్తకృతాలయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాటిలో ఆయన నివసింపనంటున్నాడు. పౌలు కూడా అదే మాట కీర్తించి ప్రజలకు ఆయన చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో అపోస్తలుల కార్యాలు 17:24 ఇప్పుడు మనుషుల చేతులతో నిర్మించబడినవి. అయితే 26వ వచనం చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన పని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తలవలాడి కనుగొందురేమో అని. ఎలా అన్న తలవలాడి చూడండి ఏం చేస్తాడు? తలవలాడుతూ ఉంటాడు. ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందా ఆయన ఆధారం పట్టుకొని నడుద్దామా అనుకుంటాడు. చేతిలో కర్ర ఉంటుంది, ఆ కర్రను కొడతా ఉంటాడు. ఆ వచ్చే శబ్దాన్ని బట్టి అతను నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు అన్యజనులు గుడ్డివారే ఉండగా వారు కూడా అద్భుతంలో దేవుడిని వెతుకుతూ ఉంటారట. 25వ వచనంలో అంటున్నాడు, ఒకవేళ దేవుడిని తలవలాని కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తం ఏం చేస్తాడంట ఆయన? నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలని ఏర్పరుస్తున్నాడట. నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడట. ఏంటి ఆ నిర్ణయ కాలం అంటే దేవుడిని కనుగొనే సమయాన్ని ఆయన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడంట. వారు తెలియకుండా దేవుడిని బలిపీఠం పెట్టారు కట్టి ఇప్పుడు ఆయన కనుగొంటూ ఉన్నారు. ఏ రీతిగా అంటే పౌలు అక్కడికి వెళ్ళడం ద్వారా 23వ వచనంలో 27వ వచనం చదువుదాం. వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నామంట. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇది విశ్వాసం యొక్క లక్షణం. ఎవరి హృదయంలో మాకు 7:27 వచ్చిన లక్షణాలు ఉంటాయో వారిలో దేవుడు ఉండడు. కానీ మనం ఉనికి కలిగి ఉండాలంటే ఆయన మనను విని మనకు ఉండాలంట. ప్రేమైన సంగమా, అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మనలో ఉంటాడు. మనం ఆయన ఎందుకు చలించగలుగుతాం, ఆయన మన ఎందుకు చలించగలుగుతాడు. అప్పుడు ఆయన ఎందుకు మనము ఉనికిని కలిగి ఉంటాము. ఇక్కడ పౌలు ఈ సంఘానికి ఏజెన్సీ వారికి చెప్తూ ఉన్నాం మాట ఆశ్చర్యకరమైన 8వ వచనం, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటున్నాడు. 29వ వచనంలో, కాబట్టి మనము దేవుని సంతానమైంది మనుషుల చమత్కార కల్పనల వలన మార్చబడిన బంగారమైన వెండినైన రాజునైన దేవత్వము కోరినదని అర్థమైందండి. అందుకనే మనిషిని కూడా మనం ఆరాధించకూడదు, మనుషుని కూడా ప్రేమించకూడదు. ప్రేమించాక విగ్రహాన్ని ప్రేమించకూడదు, బంగారాన్ని కానీ వెండిని కానీ ఈ లోపల ఉన్న దేనిని కూడా నువ్వు ఆరాధించకూడదు. దేనికైతే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అది విగ్రహమే నీ జీవితంలో. పౌలు ఏమని చెప్తున్నాడంటే వాటిలో దేవత్వం ఉండదని తలంపకూడదు అంటున్నాడు. 30వ వచనం, ఆ జ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అంట. నిజమే కదా, నిజమే కదా. దేవుడు చూచి చూడనట్టుగా ఉండదు. దేవుడు కనికరం చూపకపోతే అనేక ఈ
సమయంలో దేవుడు ఎక్కవారా, రక్షించబడినవారా, క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంగా వారు పిలువబడుతూ ఉండేవారా? ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలని ఆశపడుతున్నాడు ప్రభు? మారు మనస్సు పొందవరని మనుషులకు ఏం చేస్తాడంట ఆయన? ఆజ్ఞాపిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు మనుషులకి. నీకు నాకు కూడా మారు మనసు పొందమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు యూదులువా అన్యులువా ఎవరైనా సరే మారు మనసు పొందాలని ప్రభు చెప్తున్నాడు. ఉపయోగం ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబడే ఒక దినమును ఆయన నిర్ణయించడానికి ఒక దినాన్ని నీతిని అనుసరించి ప్రభు తీర్పు తీర్చబోతూ ఉన్నాడంట. మృతుల నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు నాకు కలుగు తీసుకున్నాడు. పాత నిబంధన కూడా మనం చదువుతూ ఉన్న సందర్భంలో అక్కడ భక్తులు చెప్తున్న మాట నాశనగా ఆయన బతికిందని కలుగు చేసిన మాటను పౌలు గారు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమైనా సంగమా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిమైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారు పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం మీదుగా ప్రత్యక్షం కావాలి. మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదుగా ప్రత్యక్షం కావాలి అని కొరింథీయులకు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చిపోయేది యొక్క దినం ఉంది, ఆ దినాన యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు అని అంటున్నాడు. 32వ వచనం చూడండి. మృతుల పునరుత్థానాన్ని గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసి, సువార్త అపహాస్యం ఉంటుందండి, అపహాస్యం వింతగా ఉంటుంది, వింటేనే ఉన్నాం కదా, దేవుడు రావట్లేదు కదా, దినాలన్నీ గడిచిపోతున్నాయి కదా, ఇంతే అనుకుంటారు. కానీ చదువు మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. శివుడు ఆశ్రమిస్తాడు, వదిలేస్తాడు, మళ్ళీ ఆశ్రమిస్తాడు, వదిలేస్తాడు. కానీ ఒక దినం ఉంటుంది, ఆ దినాన ప్రభు వస్తాడు, దొంగ వలే వస్తాడు అని మనం మర్చిపోతే ఎలాగా, అపహాస్యం చేస్తే ఎలాగా? ఇప్పుడు మరి కొందరు దీని గురించి చెప్తున్నది ఇంకొకసారి విందామని చెప్పి భయమానికి, ఎందుకంటే తీర్పు దీని గురించి చెప్పాడు కదా పౌలు. ఆ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. చివరిగా 34వ వచనం చూడండి. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించి వాళ్ళు అరెయోపీయులైన దేవునియు దామరి అన్న ఒక స్త్రీ వీరితో కూడా మరి కొందరు అరెయోపీయుడు అంట. అంటే అరెయోపక సభలో ఒక కౌన్సిల్ మెంబర్ అయిన ఆ దేవునిస్ కనబడిన ఆ వ్యక్తి, దమ్మరి అనే ఒక స్త్రీ, దమ్మరి అనే ఒక దేవత పేరు, దమ్మరి అనే ఒక స్త్రీ వీరితో కూడా మరి కొందరు పౌరుని వెంబడించారంట. ఏథెన్స్లో పౌలు వెళ్ళకపోతే, బెరయలో నుంచి కూడా తరిమివేయబడకపోతే, తెస్సలోనికే వెళ్ళాడు, తెస్సలోనికి బెరయకు వచ్చాడు, బెర నుంచి కూడా వెళ్ళాడు, తరిమిపడ్డాడు, ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్కి వెళ్ళకపోతే, అక్కడ మా సువార్త ప్రాణించకపోతే అరియోపగసరి సభకు వెళ్ళేవారు. అక్కడ వెళ్ళకపోతే ఈ అరియోపీతో పీడినటువంటి జీవనశీలు కానీ కొందరు కానీ రక్షించబడినవారా, రక్షించబడినవారు కాదు. జర్నీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. మనం చూస్తే మత్తయి సువార్త 4:13 అధ్యాయంలో 44 నుంచి 46 వచనం వరకు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుండి 46వ వచనం వరకు మనం చదువుకునే సందర్భంలో పరలోక రాజ్యంలో ఇక్కడ ఒక ఉపమానం ద్వారా పోలుస్తూ ఉన్నాడు. 44వ వచనం, పరలోక రాజ్యం పొలంలో దాచిపెట్టిన ధనమును పోలి అన్నది యేసు ప్రభువు చెప్తాడు. ఈ మాట పరలోక రాజ్యం పొలములో దాచిపెట్టిందంట. ఏంటంటే ఒక ధనాన్ని పోలి ఉందంట. పూర్వకాలంలో రాజు దాచేవారు, ధనములు దాచుకునేవారు. ఇప్పుడు ఆ ధనాన్ని పోలి ఉన్నది అంటున్నాడు. ఒక మనుషులు దాన్ని కనుకొని దాచిపెట్టి దొరికింది ఆ వ్యక్తికి, తీసుకోవచ్చు కానీ తీసుకోవటం లేదు. ఒక మనుషుడు దాన్ని కనుకొని దాచిపెట్టాడంట, అది దొరికిన సంతోషంతో పెట్టాడంట. తను కలిగిన దాన్ని ఆ కొనలు కొంటాడంట. న్యాయం గ్రహించుకోవాలి, దొంగతనంగా కాదు. అందుకనే న్యాయమైన మార్గాన్ని ఇచ్చినాడు. ఒకరిని నడపడు వానికి దోషులుగా కనబడు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తిని మనం గమనిస్తే న్యాయంగా ఉన్నాడు. ఉన్నదంతా అన్ని పొలాన్ని కొనేసాడు. ఇప్పుడు మా 45-46 వచ్చినాడు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను పలగలుగుతున్న కొని ఉంటుందంట. పరలోక రాజ్యం దానండి లోకంలో దేని కోసం మనం ప్రయాసపడుతున్నాం, ఆ దాని కోసం మనం ప్రయాసపడాలి. ఎలా కొంటామని అంటే మనం దాన్ని క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. మనం క్రీస్తుకి
సమర్పించుకోవాలి. ఆయన రక్తంలో మనం కొనబడాలి, మనం క్రీస్తుకి అమ్మబడాలి. క్రీస్తు మన రక్తం ద్వారా ఆయన మనల్ని కొనాలి. ప్రేమైన సంగమా, అప్పుడేమంట ధనం అనేది మనకు దొరుకుతుంది. 46 అన్నాడు, మంచి ముత్యములను కొనగలుగుతున్న వర్తకులు కోరియందంట పరలోక రాజ్యం. పౌలు ఒక మంచి ముత్యాల వ్యాపారిగా ఉన్నాడు. పౌలు మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ముత్యంగా కొంటా ఉన్నాడు. ముత్యం ఎలా తయారవుతుంది తెలుసా? ముత్యం ఎలా తయారవుతుంది తెలుసా? మంచి నీటిలో కూడా తయారవుతుంది, సముద్రంలో కూడా తయారవుతుంది. కానీ సముద్రం గర్భంలో ఉండే అతి లోతైన ప్రాంతాల్లో ఉండే ముత్యం ఎలా తయారవుతుంది తెలుసా? ఆ చెప్పు ఉంటుంది తెలుసు కదా, అదొక జీవి. అది దాంట్లో ఇసుక వెళ్తుంది. ఆ ఇసుక వెళ్ళినప్పుడు ఆ చిన్న జీవి నరకయాత్ర అనిపిస్తుందంట. వర్ణించలేని బాధలు అనుభవిస్తుందంట. దానిలో నుండి ఆ బాధ కలుగుతున్న సందర్భంలో ఒక ద్రవం వెలువడుతుందంట. ఆ ద్రవం వెలువడినప్పుడు ఏమవుతుందంట? అది ముత్యంగా మారుతూ ఉంటుందంట. ముత్యంగా అది మారుతూ ఉంటుంది. ఊరికి రాజండి ముత్యం అనేది ఘోరమైన శ్రమ అది అనుభవిస్తుంది. పౌలు కూడా ఒక మంచి ముత్యాల వ్యాపారిగా కనబడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. శ్రమలో ముత్యాలని కొంటూ ఉన్నాడు. తన శ్రమ పడుతూ తన శ్రమలో తన ప్రకటించిన సువార్త ద్వారా మంచి ముత్యాలని తయారు చేయగలుగుతున్నాడు. తామరి అనే స్త్రీని అక్కడ క్రీస్తులోని ఒక ముత్యంగా మార్చాడు. దేవుని సేవ అనే వ్యక్తిని ఒక ముత్యంగా మారుస్తున్నాడు. ఇంకా అనేక మందిని మారుస్తూ ఉన్నాడు. ఆ చేస్తాడు అధిపతిని కూడా అతను ఒక ముత్యంగా మార్చాడు. చేస్తాడు లోపల ఉన్న ఖైదీని కూడా ముత్యంగా మార్చగలిగాడే. దేవుని ఒక వ్యాపారి మారిపోతాడు. ఈ లోక సంబంధమైన వ్యాపారి కాదు, దేవుని సువార్థిక వ్యక్తి కూడా ముత్యాల వ్యాపారే. ఇక్కడ మనం గమనిస్తే ఒక మాట అంటున్నాడు, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని కోడి మనకు కలిగినంతే అన్ని దాన్ని కొన్నాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా పౌలు ఎప్పుడు వెనకాడలేదు. ఒక ముత్యం అంటే ఒక విశ్వాసం సంపాదించిన చివరిగా 40వ వచనం చూద్దాం. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నాణ్యమైన చేపలను పెట్టిన పొలను వలను కోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని జరిగి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుడు. అలాగే యుగసమాప్తి జరిగిన దేవదత్తులు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుడు. అక్కడ ఏడును పండుగను ఉండును. ప్రేమైన సంఘ యువతకాల సమయంలో 3 పాఠ్య భాగాల సారాంశాన్ని మనం గమనిస్తే కీర్తి దినం అనేది ఉన్నదని 3 పాఠ్య భాగాలు కూడా మనకి తిరిగి చేస్తూ ఉన్నాయి. పౌలు ఆ కీర్తి దినంలో పడబోయే వారిని శ్రమ ద్వారా రక్షిస్తూ ఉన్నాడు. నరక వేదన అనిపిస్తూ ఉన్నాడు, స్థాయిలో హింసను అనిపిస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, ఆకులు బాధలతో నిండి ఉన్నాడు, చేస్తాడు తోలిపడుతూ ఉన్నాడు, తన్నబడుతున్నాడు, త్రొక్కబడుతున్నాడు, భూమి వేయబడుతున్నాడు, లాగి వేయబడుతున్నాడు. ఎక్కడ కూడా తనను గొప్పవాడికి ఎంచుకోలేదు పౌలు. ఎందుకనంటే ఒక ముత్యం తయారవ్వాలంటే శ్రమపడాలి. ఉదయకాలంలో ప్రభు నీ కొరకు శ్రమపడ్డాడు కదా శిలువ మీద 2000 సంవత్సరాల క్రితం. ఎంత నరకమని ఇచ్చాడు ఆయన నీ కొరకు. పొందే శిక్షను ఆయన తను భరించాడు, తను మోసాడు. తన అవమాన భారాన్ని, నీ అవమాన భారాన్ని, నువ్వు అనుభవించవలసిన శిక్షను అన్యాయాన్ని భరించాడు కదా. ఇంకెంతకాలం వికరిస్తూ ఉంటావు? అపహాసుల వల్ల దేవుణ్ణి వికరిస్తావా? దేవుణ్ణి వెర్రివాడనంటావా? నువ్వు అంటావు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న గర్వం అటువంటిది. ఆ గర్వం ఒకటి ఈరోజు అంటున్నాడు కదా, ఈరోజు గర్వంతో నువ్వు సంతోషపడతా దేవుడికి నువ్వు దూరంగా చేసుకుంటున్నావే. నాశన దినాన నువ్వు పడిపోతే అయ్యో నీకు శ్రమ. ఈరోజు ఎవరు రక్షిస్తారు నేను? ఇదే నా ప్రశ్న. మారు మనసు పొందమని చెప్తున్నాడు ఏథెన్స్ సంఘాన్ని వారికి. ఈరోజు ప్రభు నీకు కూడా మారు మనసు పొందమని చెప్తున్నాడు. నువ్వు మారకపోతే శ్రమ, నువ్వు నరకంలో యాత్ర అనిపిస్తావు. నీ ప్రభు నామం నేను చెప్తున్న మాట, నువ్వు మారకపోతే నరక యాత్ర అనిపిస్తావు. నువ్వు యేసుని నమ్ముకొని నిన్ను నీవు విడిచిపెట్టుకో, క్రీస్తుని సమర్పించుకో. ఎవరిలో ఏసీలో జీవిస్తావు, పరలోకంలో జీవిస్తావు. అలా జీవించడానికి ఆశపడి కానీ ఒక సౌరులాగా జీవిలాగా ఉన్నామంటే నాశనానికి ఏర్పరచుకున్న వారు మనం అయిపోతామేమో. ఉదయకాలం మనం సరి చేసుకున్నాం. మనం ఏం గొప్పవారమే కాదండి, మనం ఏం గొప్పవారమే కాదు. పాపం ఘోరమైన దృష్టిలో ఆయన క్రీస్తు నీ పాప నా పాపాన్ని మన మీద వేసుకుని ఈరోజు ఆయన ఆలయంలో 2 అడుగులు మనం నిలబడడానికి ఆయన చూపించాడు. మనకి ఈ 2 అడుగులు పరలోక రాజ్యంలో మనకి విశాలమైన స్వాస్థ్యాన్ని అనుభవించడానికి ఆయన ఏర్పాటు చేసింది. ఈ 2 అడుగుల్ని మనం నిలుపుకుంటే
పరలోకంలో విశాలమైన చోటుని ఆయన మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు పొందడానికి ఇష్టపడుతున్నావా? ఆ విధంగా నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుతున్నావు. ఒక మంచి ముత్యంలాగా ప్రభు వీటి మాత్రం మనం ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్ముడు నీకు నాకు సహాయం చేయగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన నీ హృదయం తలంపులకు తోడేయండి కాక.